ఊసరవెల్లి రాజ్యంలో మరి తొండలు వస్తాయా, ఉడతలు వస్తాయా, లేకుంటే ఊసరవెల్లి రేవంత్ రెడ్డి అయ్యిందా? మరి ఏందని ముచ్చట కేటీఆర్ అయితే నిన్న ప్రెస్ మీట్లో అయితే సవాల్ చేయడం జరిగింది. ఇక ఆ ముచ్చట్ని ఒకసారి చూద్దాం. ఇక ఊసరవెల్లి రాజ్యంలో ఉడతలే వస్తాయి, బీఆర్ఎస్ హయాంలో తొండలు లేవా, బీజేపీతో దోస్తీ ఉంటే మా ఆడబిడ్డ జైల్లో ఎందుకుంటది, ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా జైల్లో ఉన్నాడా, స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికల పక్క కాంగ్రెస్ డైరెక్టర్లో బీజేపీ వాళ్ళు, అసెంబ్లీలో వాళ్లకు దిశ లేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అస్సలు ముచ్చట ఇప్పుడు చెప్తా. రేవంత్ రెడ్డి నువ్వు ఏంది అసలు, నువ్వు ఒక సీఎమా, నీకేమైనా అర్థమవుతుందా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఎన్ని పాటలు పాడినావు? కాళేశ్వరం మీద పాట పాడినావు, మేడిగడ మీద పాట పాడినావు, పంపు రోజుల మీద పాట పాడినావు, రాష్ట్ర రైతాంగం పైన పాటలు పాడినావు, ఆ ఆటో డ్రైవర్ల పైన పాటలు పాడినావు. ఒక్కొక్కటి మబ్బు పెట్టుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆగం చేసుకుంటా ఇప్పటికీ లాస్ట్కి సీఎంగా కొనసాగించుకుంటూ దగ్గర దగ్గర 8 నెలలు గడిపించినావు. మరి ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త పాట, బీజేపీను బీఆర్ఎస్ ఒకటి విలీనమైపోతా ఉందనుకుంటా ఈ యొక్క లంగ రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుని ఉన్నాయి. మరి దాన్ని బెదిరించడానికి కేటీఆర్ అయితే మాస్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ స్టేషన్ గన్పూర్లా ఎవరైతే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లోకి వెళ్ళాడో మరి వాళ్ళకు కూడా వెనక నుంచి ఈరోజు పొడవడానికి మళ్ళీ బై ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది అదే స్టేషన్ గన్పూర్లా. ప్రజలు ఇకనైనా మేలుకొని సరైన స్థితి గతి ఉన్న నాయకుడిని గెలిపియండి. ఇక ముచ్చట చూసుకోండి, ఊసరవెల్లి రాజ్యంలో ఉడతలు వస్తాయి, తొండలు వస్తాయి. రేవంత్ రెడ్డి పాలనలో 10 మంది పొత్తులు ఉంటాయి. ఆడ ఇటు పక్కన చూసుకుంటేనేమో చంద్రబాబు రిమోట్ ఎత్తాలి, ఆడ పైన చూసుకుంటేమో నరేంద్ర మోడీ రిమోట్ ఎత్తాలి, ఇటు పక్కన చూసుకుంటేమో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రిమోట్ ఎత్తాలి. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని తీసుకెళ్లి మళ్ళీ బానిసలతో ఏ విధంగా బతికామో వాళ్ళ చేతుల్లో కాళ్ళ మధ్యన పెట్టేసి వచ్చేసిండు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో తొండలు లేవు, బీజేపీతో దోస్తీ ఉంటే మా ఆడబిడ్డ జైల్లో ఎందుకుంటది, మళ్ళీ ఆడబిడ్డ మీద ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి? మీరు చక్కగా నువ్వు అన్నావు కదా మందులు బంద్ చేస్తా, వైన్ షాపులు క్లోజ్ చేస్తా అంటే నువ్వే కదా రేట్లు పెంచింది మందుల పైన. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా నడపాలో ఏం చేయాలో తెలియక మందులపై రేట్లు పెంచి తెలంగాణ రాష్ట్రకి తాగేమో మేము కావాలి, తాగి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావాలి, వాటి డబ్బులతోటి మీరు కొనుక్కుంటా ఉండాలి. ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా జైల్లో ఉన్నాడా? మరి ఒకడు దొంగ, ఒకడు లంగ, ఒకడు పెద్ద పెద్ద ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు, జైల్లో చిప్పకూడి వచ్చిన దొంగలు ఈరోజు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. మరి ఎవరైనా జైల్లో పోయి కూర్చున్నారా? కూర్చోలేదు ఎవరైనా. కానీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బిడ్డ అయిన కవిత, ఆమె పైన ఆరోపణలు ఇంకా మొదలు పెడుతూనే ఉన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించమని మొత్తుకుంటా ఉన్నారు ప్రజలందరూ. మరి నీకు ఏం మాయరోగం పట్టిందో మళ్ళీ కొత్త ఊస్తోటి ముందుకు వస్తా ఉన్నావు. స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు పక్కా. ఇక్కడ స్టేషన్ గన్పూర్ ప్రజలు ఒక్కడ అర్థం చేసుకోవాలి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా అర్థం చేసుకోవాలి. స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్లోకి వెళ్ళని చెప్పిన కడియం శ్రీహరి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ లో ఉండి మరి ఏం అభివృద్ధి చేసిండు? ఒక దొంగ ఎట్లా జంప్ అవ్వాలి అట్లా జంప్ అయ్యిండు. ఇప్పుడు దమ్ముంటే ఈసారి బీఆర్ఎస్ వాళ్ళ అభిమానంతో కాదు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ అభిమానంతో స్టేషన్ గన్పూర్లో గెలిచి చూపెట్టు. ఇక్కడ కూర్చున్నాడే పులి, ఇక తాటికొండ రాజయ్య, ఈయన మీద గెలిచి చూపెట్టు. నీకు గెలుచోడు శాతగాక తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దళిత నాయకుడిగా చేసినప్పుడు ఓర్వలేకపోయినావు. మంచి నాయకుడు తాటికొండ రాజయ్య ఎక్కడైనా దోపిడీ చేసిండా? ఎక్కడైనా లంగ పనులు చేసిండా? ఎవరైనా భూములు గుంజుకున్నాడా? లేకుంటే దందాలు నడిపిండా? లేకుంటే ఓటు కేసులు దొరికి జైల్లో కూర్చొని వచ్చిండా? లేకుంటే వేల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నాడా? ఏం చేసిండు? అంత గొప్ప నాయకుడిని పట్టుకొని ఈరోజు ఒక ఆరోపణలు చేసి ఆయన స్టేషన్ గన్పూర్లో అతన్ని నానా రకాలుగా మానసికంగా, శారీరకంగా కృంగిపోయేలా చేసి ఈరోజు దొంగోళ్ళ లెక్క జొర్రుకుంటా పోయి కాంగ్రెస్ పార్టీలో దూరినావు. నువ్వు ఒక సన్నాసోనివి. బీఆర్ఎస్ ని అభిమానించే ప్రజలు ఉన్నారో వారి ద్వారా ఎన్నికై పోవుడు కాదు. కడియం శ్రీహరి దమ్ముంటే ఈసారి స్టేషన్ గన్పూర్లో తాటికొండ రాజయ్య పైన అదే ప్రజల ద్వారా మళ్ళీ కాంగ్రెస్ లో ఎన్నుకోబడు, దమ్ముంటే ఎన్నుకోబడు. ఈసారి బరాబరు చెప్తా ఉన్నాం, ఈసారి పక్కా గెలిచే తాటికొండ రాజయ్య. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఒక్కసారి తాటికొండ రాజయ్య హిస్టరీ మొత్తం చూసుకున్నా ఎంతటి సాఫ్ మనిషి అంటే, హుందాతనం లేని మనిషి, పొగరు లేని మనిషి, గర్వం లేని మనిషి, ప్రజల్ని అభివృద్ధి వైపుగా నడవాలని చూసే మనిషి. అట్లాంటి మనిషిని గెలిపాలి తప్ప
ఒక దొంగోడు రాత్రికి రాత్రే పార్టీ మారిన దొంగోడు బిడ్డ కోసమట రాజకీయాలు మారినట. ప్రజల కోసం మారలేదు స్టేషన్ గన్పూర్ ప్రజలరా. స్టేషన్ గన్పూర్ కోసం, స్టేషన్ గన్పూర్ ప్రజల కోసం కడియం శ్రీహరి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి చేరలేదు. బిడ్డ ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన కాంగ్రెస్ లోకి చేరడం జరిగింది. ఇది స్టేషన్ గన్పూర్ ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. తను గెలవడానికి, తన బిడ్డ అధికారం రావడానికి అని ఏం చేసిండు? తాటికొండ రాజయ్య పైన లేనిపోని ఆరోపణలతోటి, పనికిరాని యూట్యూబ్ ఛానళ్లతోటి, పనికిరాని న్యూస్ ఛానళ్లతోటి బాగా పాపులారిటీ పబ్లిసిటీ చేసేసి ఇమేజ్ డ్యామేజ్ చేసేసి ఈ రోజు ఏం చేసిండయ్యా అంటే ఆ యొక్క తాటికొండ రాజయ్య విలువ లేకుండా చేసి ఉప ముఖ్యమంత్రి ఎన్నుకోబడకుండా చేసిండు. ఎవరు? కడియం శ్రీహరి. ఇట్లాంటి మనిషి ప్రజలారా, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. బరాబర్ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని ముంచడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజల్ని ఒక్కటి న్యాయం చేకూర్చేది చెయ్యదు. మీరు ఇకనైనా మేలుకోవాలి, ఇకనైనా అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించమని రాష్ట్రంలో ప్రజలందరూ ఏకమయ్యి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి మళ్ళీ కవిత ఎందుకు గుర్తొచ్చింది? మధ్యలో కవిత ఎందుకు గుర్తొచ్చింది? ఏం చాతన కావడం లేదా? తిండి ఎరగడం లేదా? లేకుంటే వాళ్ళకి చెప్పింది మీకు రోజు గడవడం లేదా? అట్లాంటప్పుడు సవతి పోరు పాటలు పాడుకుంటే పెళ్లి చేసుకోవాల్సింది. సిగ్గులేని సన్నాసి రాజకీయాలు.